వెల్కమ్ బ్యాక్. ఆసియాలోనే అతి పెద్దదైన మెదక్ చర్చ్ కొత్త శోభ సంతరించుకుంది. క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. విద్యుత్ దీపకాంతులతో కళకళలాడుతోంది. క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. క్రిస్మస్ రోజున 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మెదక్ చర్చికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనం. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన, ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం, ఓ సాలిస్బరీ సృజనాత్మకత, ఇంగ్లాండ్ ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్ల పనితనం వెరసి సుందరమైన నిర్మాణం మెదక్ చర్చ్. తీవ్రమైన కరువు దుర్భిక్ష పరిస్థితుల్లో 10 ఏళ్ల పాటు వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించి లైఫ్ ఇచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. పంటలు పూర్తిగా నష్టపోయి తినటానికి తిండి కూడా దొరకలేదు. చేసేందుకు పని లేదు. కూలీలు పేద రైతులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే చర్చ్ నిర్మాణం మొదలుపెట్టారు. అనేక మందికి పని దొరికింది. పనికి ఆహారం ప్రాతిపదికన చర్చిని నిర్మించారు. మెదక్తో పాటు రామాయంపేట, చిన్నశంకరంపేట, కొచ్చారం, వెల్దుర్తి, కామారెడ్డి జిల్లాల్లోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన ఎంతో మంది చర్చ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. చర్చిని నిర్మించిన చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1895లో ఇండియాకు వచ్చారు. మద్రాసులో ఉన్న తర్వాత సికింద్రాబాద్ కు వచ్చి తిరుమలగిరిలో గారోసిడ్ చర్చిలో పనిచేశాడు. 1897లో మెదక్లో మతబోధకుడు బర్లిన్ చోర నిర్మించిన చాపిటీ చర్చ్ ప్రచారకుడిగా బదిలీ అయ్యాడు. ఫాస్నెట్ అత్తామామలు ఉండేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్ లో 2 అంతస్తుల భవనం కట్టించారు. ఒకరోజు ఫాస్నెట్ తన భవనంపై నడుస్తూ చర్చిని చూశాడు. ఇంటికంటే చర్చ్ చిన్నగా ఉండటం అపచారంగా భావించాడు. అప్పుడే పెద్ద చర్చిని కట్టించాలని నిర్ణయించుకున్నాడు. చర్చి కట్టించేందుకు ఫాస్నెట్ ఇంగ్లాండ్లోని ఇంజనీర్ మిత్రుడు బ్రాడీతో 200 మోడళ్లు గీయించాడు. 1914లో ప్రారంభమైన చర్చ్ నిర్మాణం 10 ఏళ్లు కొనసాగింది. రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి 17.3 అడుగుల టవర్, 180 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో గోరిక్ శైలిలో నిర్మించారు. దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది పనిచేశారు. ప్రార్థనా హాల్లో ఫ్లోరింగ్ కు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ వినియోగించారు. దేవదారు కర్రతో గద్ద రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక ఆకట్టుకుంటుంది. రంగూన్ టేకుతో రూపొందించిన భోజనపు బల్ల, రోజ్వుడ్ టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు అన్నీ ప్రత్యేకమే. ఈ చర్చిలో గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణ. కుడివైపు కిటికీపై క్రీస్తు జననం, ఎడమ కిటికీపై సిలువపై క్రీస్తు దృశ్యం, ఎదురుగా ఉన్న విండోపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో ఈ చర్చ్ ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 47లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవిర్భవించాక డయాసిస్ కేంద్రంగా మారింది. తర్వాత బిషప్ ను నియమించడంతో కేథడ్రిల్ అయ్యింది. క్రిస్మస్ కి వైభవంగా వేడుకలు జరుగుతాయి. విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. పర్యాటకులు ఏడాది పొడవునా చర్చిని చూసేందుకు వస్తూ ఉంటారు. క్రిస్మస్ తర్వాత కూడా 3 రోజుల పాటు రద్దీ ఉంటుంది. 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.